ఉమ్రా యాత్రికుల ప్రమాదం చాలా బాధాకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమ్రా యాత్రలో మరణించిన వ్యక్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ఉమ్రా యాత్రలో మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ అల్లా ధైర్యాన్ని ప్రసాదించాలని భవానీపురంలో గల గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల ఉమ్రా యాత్రకు వెళ్లినటువంటి పర్యాటకుల్లో 45 మంది మక్కా నుంచి మదీనాకు వెళ్లే మార్గంలో బస్సు యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరమన్నారు. ఉమ్రా యాత్రను చాలా పవిత్రంగా భావించి మైనార్టీలు ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటారని, ఆ ప్రదేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ మాట్లాడుతూ, మక్కా యాత్రికుల దుర్ఘటన బాధాకరమన్నారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న ఉమ్రా యాత్రకి వెళ్ళిన మన సోదరిమణులు కొంతమంది దాదాపు సుమారు 40 మంది పైన చనిపోయారని చెప్పిన వార్త వినడం చాలా బాధాకరం. ముస్లిమ్స్లో అందరూ కూడా కంపల్సరీగా హజ్ యాత్ర అయితే సంవత్సరం ఒకసారి ఉంటుంది. ఉమ్రా అనేది 15 రోజులు ఒక పవిత్ర యాత్ర కింద భావించి అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళడం ఆనవాయితీగా వెళ్తుంటారు. అటువంటి తరుణంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, సుమారుగా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది, సుమారుగా 40 మంది పైబడి ఈ బస్సు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. అల్లా ఆశీస్సులతో వారి కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వారందరికీ కూడా వారి ఆత్మకి శాంతి కలిగించే విధంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ముస్లిం కూడా ఈ ఉమ్రా కానీ హజ్ కానీ కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి అనేది వాళ్ళ జీవితాశయం. ఆ జీవిత గమ్యంలోనే ఈ జరిగిన ఇబ్బందికి వారి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అల్లా ఆశీస్సులతో వారు ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఏదైతే ఏ రాష్ట్రాల్లో చనిపోయారో వారికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. వారికి అన్ని విధాలు కూడా న్యాయం జరిగే విధంగా ఆయా ప్రభుత్వాలు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరొక్కసారి ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారి కుటుంబాలకి వారందరికీ కూడా ఆత్మకి శాంతి కలిగి వారి కుటుంబానికి అల్లా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఉమ్రా యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి ఒక బృందం మక్కా సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. మక్కాలో ఒక కార్యక్రమం ముగించుకొని మదీనా వెళ్తున్న తరుణంలో బస్సు ప్రమాదంలో సుమారుగా ఒక 45 మంది పూర్తిగా కాలి దద్దమేయడం జరిగింది. చాలా బాధాకరము. ఇటువంటి సంఘటన తెలిసి గతంలో ఎప్పుడు ఈ బస్సు యాక్సిడెంట్ జరగలేదు. ఇది మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ వారి ఒకే కుటుంబంలో సుమారు 18 మంది చనిపోవడం, అలాగే ఇంకో కుటుంబం నుంచి 7 ఒక అతనే మిగిలి మిగతా 6 చనిపోవడం, అలాగే మిగతా కుటుంబంలో పూర్తిగా పోవటం చాలా బాధాకరము. వాళ్ళ కుటుంబంలో చాలా విషాదం. వాళ్ళ కుటుంబాలందరికీ నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అల్లా దయ వల్ల వాళ్ళందరికీ ఎవరైతే చనిపోయారో అల్లా దయ వల్ల వాళ్ళందరికీ జన్నత్తులో భాగం కలిగించాల్సింది నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, అల్లాని ప్రార్థిస్తున్నాను. వారందరి కుటుంబాలు కూడా శాంతి తెచ్చి వారి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి నేను ఒకసారి కోరుకుంటున్నాను. ఏ రోజు కూడా ఇలాంటి ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళు, మక్కాకి వెళ్ళిన వాళ్ళు అంటే ఎక్కువగా తొక్కిసలాట జరుగుతుంది, కానీ ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఆపద జరగలేదు ఎప్పుడు వరకు. ఎలా జరిగిందో ఆ భగవంతుడి దయ, భగవంతుడు మహిమాది మనకైతే తెలీదు. చాలా బాధాకరమైన విషయము. ఒక ఫ్యామిలీలో 18 మంది అంటే ఎంత బాధాకరమైన విషయమో. చిన్న పిల్లలు, ఇలాంటిది మరి ఎప్పుడు జరగకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని. మన మైనార్టీకి పవిత్రమైన స్థానం అది. ఆ స్థానంలో ఇలా జరిగిందంటే, మక్కాలో జరిగిందంటే చాలా బాధగా ఉంది మాకు. మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ప్రార్థనలు చేసాము. మేము గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రార్థన చేసాము. అలాగే వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాం. మరి దుబాయ్ గవర్నమెంట్ కూడా చాలా కండిషన్గా ఉంటుంది, చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట ఇలా జరిగింది. మన డ్రైవర్లు కూడా చాలా నమాజ్ చేసుకుంటాను. వాళ్ళు మాకు మదీనాలో కానీ మక్కాలో ఏ డ్రైవర్కి మనం జీప్ ఎక్కినా సరే ఆ జీప్ డ్రైవర్ కూడా ఎప్పుడు నమాజ్ చేసుకుంటానే ఉన్నారు. ఏ రోడ్డు మీద టైం అయిపోతే ఆ రోడ్డు దగ్గర నమాజ్ చేస్తారు. అలా పవిత్రంగా అలా చాలా కట్టుదిట్టంగా చేస్తుంది గవర్నమెంట్. కోతులు నగరంలోకి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో సురక్షా కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. సురక్షా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నగరాల్లోకి జనావాసాల్లోకి కోతులు రాకుండా సురక్ష కమిటీ చర్యలు చేపట్టింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్ష కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 70,000 విత్తనాలు చల్లారు. కొండపల్లి, జగ్గయ్యపేట, మైలవరం, బటర్ఫ్లై పార్క్, ప్రకృతి వనం తదితర ప్రాంతాలలో 70,000 విత్తనాలను డ్రోన్ల సాయంతో చెల్లించారు. ఈ సందర్భంగా వెంకట నరసయ్య మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి విత్తనాలను డ్రోన్ల ద్వారా చెల్లించామని, వచ్చే ఏడాది 3 లక్షల విత్తనాలు చల్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తమను చూసి మరికొంతమంది ముందుకు వస్తారనే ఆలోచనతో విత్తనాలు చల్లినట్లు వెంకట నరసయ్య వివరించారు. అనంతరం గోపిరాజా అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అనువుగా డ్రోన్లు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ సలహా మేరకు వెంకట నరసయ్య సారథ్యంలో అటవీ ప్రాంతాల్లో పండ్ల విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విజయవాడ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలో గుంపులు వచ్చి నగరవాసులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతంలో ఆహారం దొరికే విధంగా 70,000 సపోటా, సీతాఫలం విత్తనాలు డ్రోన్ ద్వారా వేసినట్లు రాజా వివరించారు. మన గౌరవ సిపి రాజశేఖర బాబు గారి సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యావరణానికి తోడేట్టు ఈ సీడ్ బాల్స్ తీసుకెళ్లి కొండల మీద వేస్తున్నాం డ్రోన్స్ ద్వారా. ఈ డ్రోన్స్ ఈ గోపి గారు అనే ఆయన వచ్చి మనతో పాటు సహకరించి ఈ డ్రోన్ రాజా అంటారు ఈయన ద్వారా మనం చేస్తున్నాం. విత్తనాలు, సీడ్ బాల్స్ ఏమో మనం కేరళ నుంచి తెప్పిస్తున్నామండి. ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు. మనకు ఫ్రీగా చేస్తున్నాడు ఈయన, మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా. ఒక విత్తనాల ఖర్చే మనకు అవుతుందండి. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను, ఈ పక్షులు అన్నీ వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నామండి. సపోటాకాయ, జాంకాయ, నేరేడుకాయ, చింతకాయలు ఇట్లాంటి ఫలవృక్షాలే అధికంగా వేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేశారండి, మైలవరం దగ్గర వేశారండి, జగ్గయ్యపేట వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 6 చోట్ల వేశారండి. ఇది ఆఖరి రోజు వల్ల 70,000 వేసాం. వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు, అందరం కలిసి చేద్దాం ఉద్దేశం. నమస్తే అండి, నా పేరు గోపిరాజా, నన్ను డ్రోన్ రాజా అని పిలుస్తూ ఉంటారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ డ్రోన్ల మీద విపరీతమైన రకరకాల డ్రోన్ల మీద పరిశోధన అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఎంతోమంది ఉపాధి అనేది చూపించడం జరిగింది వ్యవసాయ డ్రోన్ల ద్వారా. ఇప్పుడు మనకి ఏంటంటే విజయవాడ సిపి రాజశేఖర బాబు గారి గైడెన్స్తో ప్లస్ అట్లాగే విజయవాడ సురక్ష కన్వేయర్ వెంకట నరసయ్య గారి ప్రోత్సాహంతో మనం ఏంటంటే విజయవాడలో ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు చాలా వరకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలామంది సీడ్ బాల్స్ వేస్తున్నారు. కానీ మనం డ్రోన్ ద్వారా వేస్తే ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎక్కువ కొండల్ని రీచ్ అవ్వచ్చు, అంటే మ్యాన్ పవర్ అనేది తక్కువగా వాడచ్చు, ఎఫిషియెంట్గా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి మనం దీని మీద ప్రతి వీకెండ్ కూడా పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దాదాపు 70,000 విత్తనాలు అనేది వేసామండి. 6 చోట్ల వేసాము. ఇదేంటంటే ఎస్పెషల్లీ మనం ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేస్తూ ఉన్నామండి. ఈ ఫ్రూట్ సీడ్ అనేది ఎక్కువ వేస్తాం వల్ల ఈ కోతులకి, కొన్ని జంతువులకి ఫుడ్ అనేది దొరికింది. ఆ జంతువులు ఈ విజయవాడ సిటీలోకి వస్తాం కొద్దిగా తగ్గిద్ది అన్న ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాము. ప్లస్ అట్లాగే ఎఫారెస్టేషన్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా మనం ఇది చేస్తూ ఉన్నామండి. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. రాబోయే సంవత్సరాల్లో 1,00,000 నుంచి 5,00,000 విత్తనాలు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి లైక్ మైండెడ్ పీపుల్, నెక్స్ట్ అట్లాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా ముందుకు వస్తే కనుక డైలీ ఎక్స్పెండిచర్ మాకు ఏదైతే ఉంటుందో దాన్ని కనుక కొద్దిగా బేర్ చేయగలిగితే కనుక మేము ఇంకా ఎక్కువ దీన్నే కొన్ని డ్రోన్స్ డెడికేటెడ్గా పెట్టేసేసి, కొంత టీంని డెడికేటెడ్గా పెట్టేసేసి ఎవ్రీడే దీని ఒక యాక్టివిటీ కింద చేద్దాం అనేది ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇప్పటివరకు వేసిన చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆల్రెడీ వేసిన విత్తనాలు కూడా మనకి శాంప్లింగ్ కూడా వస్తుందండి. ఇది జూలైలో మొదలుపెట్టాము. ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా సరే మేము వీకెండ్స్లో ఇది చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇది లాస్ట్ డే అనమాట. ఇవాళ ఒకరోజు మనం దగ్గర 2,000 విత్తనాల వరకు వేసాము. పర్ డే ఒక 2,000 విత్తనాల వరకు మనం ఈజీగా వేయగలుగుతున్నామండి. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దుర్మార్గం అని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఐ మృతి కేసులో నిష్పాక్షిక విచారణ కోరటం నేరమా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని దుష్ట సాంప్రదాయానికి రాష్ట్రంలో కూటమి నాయకులు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. తప్పుడు కేసులపై హైకోర్టు 10 సార్లకు పైగా పోలీస్ శాఖను హెచ్చరించినా వారి తీరులో మార్పు రావడం లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీసులపై లీగల్ సెల్ తరపున న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో గాని, వాళ్ళ అవినీతిని బయటికి తీయడంలో గాని, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో గాని ప్రధానమైన భూమిక అధికార ప్రతినిధులు ఆ పార్టీ తరఫున భావజాలాన్ని, ఆ పార్టీకున్న దీన్ని అందరికీ చెప్తా ఉంటారు.
ఇది చాలా సహజ సిద్ధమైన విషయం దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా. అయితే ఇంతకుముందు అలువిగాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను నెరవేర్చలేక ఈ ప్రభుత్వం ప్రజల్లో అబాసు పాలవుతుంటే వాటిని ప్రశ్నిస్తున్నారనే దీంతో సోషల్ మీడియా కార్యకర్తలు పైన వేధింపులు గురి చేశారు. దాదాపు 1250 కేసులు పెట్టారు అఫీషియల్ రికార్డు ప్రకారమే సోషల్ మీడియా కార్యకర్తల పైన. ఇప్పటికీ పెడుతున్నారు. చివరికి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళను కూడా, వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లను కూడా పిలిపించి పోలీసులకు అరెస్ట్ చేయడము, లేకపోతే ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా వేధిస్తున్న సందర్భం. ఇంత తీవ్ర నిర్బంధానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల పైన గతంలో అవలంబించింది, ఇప్పుడు అవలంబిస్తా ఉంది. దీనికి పరాకాష్ఠగా పార్టీ వాయిస్ ని, పార్టీ వాణిని ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పార్టీ అధికార ప్రతినిధులైన ఇవాళ అరెస్ట్ చేసే దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. కారుమూరి వెంకటరెడ్డి చేసిన నేరం ఏంటి? వాళ్ళు పెట్టిండే ఎఫ్ఐఆర్ ఏంటంటే పరకామణి కేసులో సతీష్ అనే సిఐ గారు అనుమానాస్పద మృతి. దీనిపైన ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా? అసలు ఎఫ్ఐఆర్ కూడా కట్టక ముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే హత్య చేశారని చెప్పి పలానాలను గొడ్డలతో నరికారని ఇట్లా అనేక యూట్యూబ్ ఛానల్లో, తర్వాత వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఎల్లో మీడియాలో కూడా డిబేట్లు జరిగాయి, ప్రసారాలు చేశారు. ఇది తప్పు. ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలా? ఎవరైనా బాధ్యులుంటే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన ఆగత్యం, అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. నిజాలు ప్రజలకు చెప్పాలని చెప్పి వెంకటరెడ్డి మాట్లాడితే దానికి పైన కేసు పెడతారు. ఎవరో తాడిపత్రిలో ఒక వ్యక్తి. అయితే అదే సందర్భంలో ఇదే తప్పని మీకు భావిస్తే ఎలాంటి ఆధారం లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సతీష్ ని హత్య చేయించారు అని అనేక డిబేట్లు, అనేక వార్తలు, తర్వాత ప్రముఖుల ఈటీవీ, జ్యోతి, ఏబిఎన్, టీవీ5 వీటిల్లో వచ్చిన వార్తలు కానీ, యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తలపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. 36వ డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 55,000 సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లలో సంతకాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తవగానే గవర్నర్కు అందించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. 36వ డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 55,000 సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లలో సంతకాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తవగానే గవర్నర్కు అందించడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తే చట్టాన్ని ఉపసంహరించుకుంటామని పార్లమెంట్లో ప్రధాని ప్రకటించి తరువాత విస్మరించారన్నారు. నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గంపై దాడి చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల వచ్చిన తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోలేదని, రైతులు నడి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేయబోతున్నట్లు తెలిసిందని, అదే జరిగితే మొక్కజొన్న పంట, సోయాబీన్ పంట పండించే రైతులు నడి రోడ్డున పడతారని చెప్పారు. పాల ఉత్పత్తులన్నీ దెబ్బతింటాయని, ఆ దిగుమతులకు తట్టుకోలేరని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకువెళుతున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ గా మారిందని ఆరోపణ చేస్తున్నారని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. సొంత లాభాలు కష్టార్జితంతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచారన్నారు. కార్మికుల శ్రమను గుర్తించకుండా వారిపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. 10,000 మందిని తొలగించినా కూడా ఉత్పత్తి తగ్గకుండా కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కార్మిక కర్షక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవంబర్ 26వ తేదీన రాజధాని కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయబోతా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటీవల వచ్చినటువంటి తుఫాన్లో రైతాంగాన్ని ఆదుకోలేదు. రైతాంగం నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అమెరికాతోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అనేటువంటి చేయబోతున్నట్టుగా ఇప్పటికే డ్రాఫ్ట్ చర్చలు జరుగుతున్నాయి. అదే కానీ జరిగితే మొక్కజొన్న పంట, సోయాబీన్ పంట పండించే రైతులంతా నడి రోడ్డు మీద పడతారు. అలాగే డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఆ దిగుమతులకు మనం తట్టుకోలేక రైతాంగం ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, కార్మిక వర్గం ప్రైవేటీకరణ విధానాలని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి బీజేపీ చెప్పిన విధానాన్ని వ్యతిరేకిస్తామని ఎన్నికల దాకా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. విత్తన చట్టాన్ని ముసాయిదా ప్రకటించింది. నెల రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ఆ చట్టం యావత్తు విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి తప్ప ఒక అంశం కూడా మన రైతాంగానికి తోడ్పడేవిగా లేవు. రైతులు ఇప్పటికే నకిలీ విత్తనాలతోటి, నాణ్యత లేని విత్తనాలతోటి లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతున్న విషయాన్ని చూస్తున్నాం. అటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వటానికి కానీ, రక్షణ కల్పించడానికి కానీ, అటువంటి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి కానీ ఏ అంశాలు అందులో లేవు. కార్పొరేట్ కంపెనీలకి విత్తన చట్టాలకి ప్రయోజనకారాలు ఉన్న తప్ప రైతుల ప్రయోజనాలు కాపాడగట్టుగా లేవు. అందువల్ల చట్టాన్ని, ఆ ముసాయిదాని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దేశంలో 540 రైతు సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి గతంలో హామీ ఇచ్చారు విత్తన చట్టం చేస్తామని. అందువల్ల రైతు సంఘాల నాయకత్వంతో కలిసి చర్చించి సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలం నుండి అవలంబిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడిగా కార్యాచరణ నిరసన తెలియజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా రైతులకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైనటువంటి 17 మాసాలు పోరాటం చేసిన ఎన్నికల సమయంలో విత్డ్రా చేసుకుంటామని పార్లమెంట్లో నరేంద్ర మోడీ వాగ్దానం చేసి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత విస్మరించినందువల్ల తిరిగి ఆ నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా 42 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతాంగాన్ని, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన ప్రధానమైనటువంటి దాడి చేసిన నేపథ్యంలో ఈ 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, ఆయన ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ని, రైతాంగ వ్యతిరేక 3 నల్ల చట్టాలని విత్డ్రా చేసుకోవాలని 26వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని పాలక వర్గాల విధానాలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తమ ప్రమేయం లేకుండానే, తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావటం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి కబడ్డీ క్రీడాకారులు మంగళవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ తాము ఒక జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపిక కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, అయితే ఆ ఎంపికలో తాము అర్హత సాధించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో కబడ్డీకి చెందిన కొందరు వ్యక్తులు తమతో మాట్లాడడం జరిగిందని, ఎందుకు సెలెక్ట్ కాలేదని వివరాలు తెలుసుకోవడం
కావడం జరిగిందన్నారు. కొన్ని రోజుల తర్వాత అర్హత ఉన్న తమను పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసు వేసినట్లు తమకు కోర్టు నుంచి నోటీసులు రావడం జరిగిందన్నారు. ఆ నోటీసులు చూసి తాము ఆశ్చర్యపోవడం జరిగిందని తెలిపారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తాము అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు రావడం జరిగిందన్నారు. ఇలాంటి దుశ్చర్యల వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసులు వేయడం వల్ల తమ భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము కొంతమంది అనుసరించి సేకరించిన సమాచారం బట్టి ఈ కుట్ర వెనుక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కోచ్ పద్మజ బాలా ఉన్నట్లు తేలిందన్నారు. కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పదవి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిభ గల క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాప్ ఉన్నతాధికారులను కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి వారిని గుర్తిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారుల భవిష్యత్తుతో ఎవరు ఆడుకోవద్దని ప్రాధేయపడ్డారు. అసలు ఇందులో నా ప్రేమేయం కూడా లేదు. మేమిద్దరు ప్రకాశం జిల్లా ప్లేయర్స్. మా ఇద్దరు ప్రేమేయం లేకుండా మేము ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యాము, మేము పెట్టామని చెప్పి మాకు లెటర్ వచ్చింది. ఇందులో మేము అసలు దీనికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. మాకు తెలియని కూడా తెలియదు ఈ లెటర్ వచ్చినంత వరకు. ఇలాంటి అదే తప్పుడు దానికి మేము ఇన్వాల్వ్ అయితే కాలేదు. దీన్ని కొంచెం మీరు మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి వాటిలో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఇది అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని. ఈ లెటర్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఏందబ్బా నువ్వు కేసుల్లో ఏంటి, నువ్వేంటి కంప్లైంట్ పెట్టడం ఏంటి అన్నారు. కొంచెం దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని దీనికి మాకు ఎలాంటి ఇబ్బంది కలిగకుండా కబడ్డీ ప్లేయర్ల జీవితాలు అంటే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి కబడ్డీ ప్లేయర్ అనేవాడు రాలేడు ఇంకా ముందు కూడా రాలేదు. అంటే మా లాంటి ఇంత పెద్ద ప్లేయర్సే ఇలా ఇబ్బంది పెడుతున్నారని వెనక పిల్లలు కూడా రాలేదు. దీన్ని మీరు కొంచెం పరిగణనలోకి తీసుకొని దీనికి తగిన పరిష్కారం అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటిది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా పిల్లల మీద కూడా జరుగుతుందని మాకు తెలిసింది. చిన్నపిల్లల మీద ఏదో తప్పుడుగా ఇలా పెడుతున్నారని తెలిసింది. ఇలాంటి అంటే ఈ రెండో వర్గాలు ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుత కాలం 2 సంవత్సరాల నుంచి మేము ఆడుతున్నాం కబడ్డీ. ఏ ఇబ్బంది లేదు మాకు. చాలా బాగా నేషనల్స్ ఆడాం. ఈ రెండు సంవత్సరాల్లో మెరిట్ మీరే కనుక్కోండి. నేషనల్స్లో మెడల్ కూడా 2 కొట్టగలిగాం. బీచ్ కబడ్డీలో ఒకటి గోల్డ్ మెడల్, ఒకటి 3rd ప్లేస్ కొట్టాం. అలాగే కబడ్డీలో అండర్ 18లో కొట్టగలిగాము. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మాకు కబడ్డీలో మంచి లబ్ధి పొందుతున్నాం. అదివరకు కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు మా మీద ఇలాంటి ప్రచారం వచ్చేసరికి మాకు ఏం చేయాలో తెలియట్లేదు. కొద్దిగా మీరే మాకు దీని నుంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దేవాలయాలకు ఏ విధంగా అయితే వెళతామో అదే విధంగా గ్రంథాలయాలకు కూడా వెళ్లాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వంలో గ్రంథాలయాలను సర్వనాశనం చేశారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గ్రంథాలయాలపై ఎక్కువ శ్రద్ధ వహించారని వారు స్పష్టం చేశారు. గన్నవరం గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాల్లో ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గ్రంథాలయాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాలకు ప్రతి ఒక్కరూ రావాలన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన గ్రంథాలయాలను నారా లోకేష్ నేతృత్వంలో మంచి మార్పును తీసుకొస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన డిఎస్సిలో 365 మంది గ్రంథాలయానికి వెళ్లి ఉద్యోగాలు సాధించిన వారేనని ఆయన స్పష్టం చేశారు. భావితరాల కోసం నూతన ఆధునీకరణతో గ్రంథాలయాలు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తాము చదువుకునే రోజుల్లో కరెంటు కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాలను సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గ్రంథాలయాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారని కోటేశ్వరరావు వివరించారు. గ్రంథాలయ వారోత్సవంలో గన్నవరంలో నిర్వహిస్తున్నటువంటి సభకు అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా సీతారామరావు గారు, అదేవిధంగా మా డైరెక్టర్ గారు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా సెక్రటరీ రవికుమార్ గారు, పెద్దలు, అనుభవజ్ఞులు, సమాజానికి పనికొచ్చే విధంగా నేటి టెక్నాలజీ ద్వారా ఎన్నో దాదాపు 3 కోట్ల పుస్తకాలను పేజీలను 3 కోట్ల పేజీలను డిజిటలైజ్ చేసినందుకు వారిని వెంకటరాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ప్రసాద్ గారు చక్కని అనుభవంతో ఏ విధంగా మన గ్రంథాలయం ముందుకు పోవాలి అనే విధంగా తెలియజేసే వారికి, మా ఇంకా పెద్దలైనటువంటి గన్నె వెంకటరావు గారు, విజయభూషణరావు గారు, రంగారావు గారు,
శేఖరరావు గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ముందుగా మీరంతా క్షమించాలి. 10:30కి ఇక్కడికి రావాల్సిన వాడిని అనుకోకుండా మా బంధువు నర్సరావుపేటలో చనిపోయాడు. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాటికి వెళ్ళి రావడం వల్ల కొంత నాకు ఆలస్యమైంది. ఏది అయినప్పటికీ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి నేను మీ దగ్గరికి రావడం, నాకంటే ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలను కూడా వివరించారు. అసలు ఈ గ్రంథాలయాలు ఏర్పడడానికి కారకులైనటువంటి అయ్యంకి వెంకటరమణయ్య గారు, అదేవిధంగా గాడిచెల్ల హరి సర్వత్వరావు గారు, పాతూరు నాగభూషణ గారు, గోపాలకృష్ణ గారు, రంగనాథన్ గారు, ఆ మహానుభావులంతా కూడా సమాజం గురించి ఆలోచించి సమాజం ఏ విధంగా ఉండాలి, సమాజంకి గ్రంథాలయాల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి వారి యొక్క త్యాగ ఫలితమే గ్రంథాలయాలు. సర్వలభ్య రచనల సంకలనాన్ని వెలువడించాలని, అది మేము రాజమౌళి విశ్వనాథశాస్త్రి గారి రచనలతో మొదలెట్టాము. ఆ తర్వాత కాళీపట్ల రామారావు గారు, శ్రీశ్రీ, బీనాదేవి, గురజాడ అప్పారావు, జాషువా, ఇలా బాగా ప్రసిద్ధిగా తెలుగు రచయితల పుస్తకాలు తీసుకురావడం జరిగింది. తర్వాత 2008లో కథానిలయం అనేటటువంటి ఒక గ్రంథాలయం, అది 1996లో ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను, కథలను డిజిటైజ్ చేసి రక్షిద్దామనేటటువంటి ఉద్దేశంతో శ్రీకాకుళంలో మొదటిసారిగా మేము స్కానింగ్ మొదలుపెట్టాము. 2011లో ఆ స్కానింగ్ చేసినటువంటి కథల్ని కొంతగా వెబ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. కథానిలయం అనేటటువంటి వెబ్సైట్ కథానిలయం.comలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.